హాయ్ మై డియర్ ఫౌండర్స్, వెల్కమ్ బ్యాక్ టు షేక్స్ ఇన్ఫో యాప్. ఈ యొక్క వీడియోలో క్రిస్ జాన్సన్ నేను కేవైసీ గురించి అండ్ యాష్ ముఫాసా గురించి ఒక చిన్న అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ అప్డేట్స్ తెలుసుకోబోయే ముందు మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ హిట్ చేసి పెట్టుకోండి. అండ్ అదే విధంగా మన ఫౌండర్స్ కొంతమంది కొన్ని కామెంట్స్ అయితే పెట్టారు, వాటికి కూడా ఆన్సర్స్ అయితే ఈ యొక్క వీడియోలో దొరుకుతాయి అనమాట. సో ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ మన క్రిస్ జాన్సన్ సార్ నేను లైవ్ లో వచ్చేసి కేవైసీ గురించి ఏం మాట్లాడారు, యాష్ ముఫాసా గారు ఏం అప్డేట్ ఇచ్చారు. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి కేవైసీ గురించి ప్రజెంట్ ఏ విషయాలు కూడా లేవు, ఏ అప్డేట్స్ కూడా లేవు అని చెప్పేసి మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో కేవైసీ ఒకవేళ ఉంటే దాని గురించి మనకి అప్డేట్స్ వస్తాయి. అట్ ది సేమ్ టైం మనం ఎలా చేసుకోవాలి, ఏం చేసుకోవాలి అనేది దాని గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది దాని గురించి ప్రస్తావన లేదు అని చెప్పేసి ఆయన మెన్షన్ అయితే చేయడం జరిగింది. అండ్ యాష్ ముఫాసా గురించి ఒక మాట అంటే ఒక అప్డేట్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. అది ఏంటంటే, ఎందుకంటే క్రిస్ జాన్సన్ సార్కి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయంట ఫౌండర్స్ తరఫు నుంచి. అట్ ది సేమ్ టైం వాటిలోంచి ఏదైతే మేజర్ గా అడిగే క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఆన్సర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో దానికి సంబంధించి ఏంటంటే యాష్ ముఫాసా గారు ఇప్పుడు ప్రస్తుతానికి చాలా అంటే మన ఈ ఉన్నత ఎత్తులో పెట్టడానికి ఆయన చాలా ప్రయత్నాలు చేస్తున్నాడని చెప్పేసి, ఆయన కిందకు చూస్తున్నాడని చెప్పేసి సో నెంబర్ ఆఫ్ థింగ్స్ ఆయన మెన్షన్ చేశారు. ఆయనకున్న రిమార్క్స్ ని రికవర్ చేసుకుంటాడని, ఆయనకున్న రిమార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పూడుస్తున్నాడు. ఇట్ మీన్స్ సాల్వ్ చేసుకుంటూ ఉన్నాడు అని చెప్పేసి ఆయన మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో రిమార్క్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఆయనకు వచ్చే మచ్చలు కావచ్చు, బ్లాక్ మార్క్స్ కావచ్చు, లేకపోతే నెగిటివిటీ కావచ్చు, వాటెవర్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పూడ్చుకుంటూ వస్తున్నారని చెప్పేసి, రిజాల్వ్ చేసుకుంటూ వస్తున్నారని చెప్పేసి, ఆయన చాలా ఉత్సాహంగా ఉన్నాడని చెప్పేసి క్రిస్ జాన్సన్ సార్ మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో వీటి గురించి ఇది ఆయన చెప్పిన లైవ్ లో చెప్పిన విషయాలు ఇవన్నీ. అయితే ఇప్పుడు మన ఫౌండర్స్ కొన్ని కామెంట్స్ అయితే పెట్టడం జరిగింది. మన యొక్క వీడియోస్, పాజిటివ్ వీడియోస్ ని వాళ్ళు నెగిటివ్ గా ఆలోచించుకొని వాళ్ళు నెగిటివ్ గా చేసే కామెంట్స్ కి అండ్ మనం పాజిటివ్ గా ఆన్సర్ ఎలా ఇస్తామో దానికి పాజిటివ్ ఆన్సర్ ఏంటో మనం తెలుసుకుందాం. ఇది నువ్వే నెగిటివ్ గా చెప్తున్నావు కంపెనీ గురించి అని మన ఫౌండర్ ఒకరు కామెంట్ అయితే పెట్టడం జరిగింది. సో మై డియర్ ప్రౌడ్ ఫౌండర్స్, నేను చెప్పే విషయాల్లో ఎప్పుడైనా కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ప్రాక్టికల్ ఉంటాయి, నిజాలు ఉంటాయి. సో మన కంపెనీ ఇప్పుడు ప్రస్తుతానికి యాష్ ముఫాసా ఏమీ అప్డేట్ ఇవ్వట్లేదు అంటే అప్డేట్ ఇవ్వట్లేదు, అదే నిజం, అదే ప్రాక్టికల్. సో దీని గురించి ఆయన నెగిటివ్ గా ఆలోచించుకున్నాడు, నెగిటివ్ గా కామెంట్ అయితే పెట్టుకున్నాడు. సో నేను చెప్పింది దాంట్లో నెగిటివ్ ఏం లేదు. సో అక్కడ లేదు అని చెప్తున్నాం మనం. అక్కడ అప్డేట్ రావట్లేదు అని చెప్పాం అంతే. సో దాంట్లో నెగిటివ్ ఉంది. సో ఈయన థాట్ నెగిటివ్ ఉంది అండ్ దాని గురించి ఆన్సర్ అయితే అదే, అరే ఎవరికి తెలియనప్పుడు నువ్వు ఎందుకురా వీడియోస్ చేస్తావు. సో మై డియర్ ప్రౌడ్ ఫౌండర్స్, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మన దగ్గర తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంది అంటే ప్రతి ఒక్క ఫౌండర్ కి అంటే ఫలానా వాళ్ళు ఇలా చెప్తున్నారు అది ఫేకు, ఫలానా వాళ్ళు ఇలా చెప్తున్నారు అది ఫేక్ అని చెప్పడం కూడా తప్పే అనుకుంటే ఇంక నీ జన్మలో ఇన్ఫర్మేషన్ ఎప్పుడు తెలుసుకోలేవు, అప్డేట్ ఎప్పుడు తెలుసుకోలేవు. సో వాళ్ళకి తెలియని విషయాలు వాళ్ళు తెలుసు అన్నట్టు రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు అని ఫౌండర్స్ తెలియజేయడం కూడా ఒక అంటే ఇన్ఫర్మేషన్ అనుకోని వీడియోస్ చేస్తున్నారు తప్ప మీరు దీన్ని కూడా ఎందుకు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది మీ నెగిటివ్ గా ఆలోచించుకుంటే ఓకే, అది ఇక మనం దాని గురించి పెద్దగా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. బట్ ఆన్సర్ అయితే అదే. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక ఫౌండర్ నిల్ అని పెట్టాడు. సో నిల్ అంటే ఇంకా ఏమీ లేదు అన్నట్టు అక్కడ మీనింగ్ జనరల్ గా. సో ఆయన అలా ఎందుకు అనుకున్నారో నాకైతే తెలియదు. బట్ థింగ్ ఏంటంటే మనకి ప్రస్తుతానికి అప్డేట్స్ రావట్లేదు, మనకి యాష్ ముఫాసా గారు బిజీ ఉన్నారంటున్నారు. సో ఫౌండర్స్ తరపు నుంచి కాన్సర్న్ ఏదైతే ఉందో అట్లీస్ట్ మనకి చిన్న అప్డేట్ అయినా ఇవ్వాలి కదా అన్నట్టు ఏదైతే ఫౌండర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ విషయాలు మన ఫౌండర్స్ కి చెప్తుంటే వాళ్ళు నెగిటివ్ గా ఆలోచించుకుంటున్నారు. మరి దాంట్లో నెగిటివ్ ఉందో నాకు అర్థమైతే లేదు. సో ఇప్పుడు ఎవరైతే మాట్లాడగలిగే సత్తా ఉందో, మాట్లాడగలిగే ఛాన్స్ ఉందో యాష్ ముఫాసాతో, వాళ్ళే మాట్లాడలేకపోతున్నారు. మన ఫౌండర్స్ కి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఏదో ఒక అప్డేట్ ఇవ్వండి అన్నట్టు వాళ్ళే మాట్లాడలేకపోతున్నారు కదా. సో మనం క్వశ్చన్ రైజ్ చేయకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది. సో మనం యాష్ ముఫాసా గారిని డిస్టర్బ్ చేయొద్దు, ఆయన పని ఆయన చేస్తూనే ఉన్నారు. సో అఫ్ కోర్స్ ఆబ్వియస్లీ మన పని మనం చేస్తున్నాం, ఆయన పని ఆయన చేస్తున్నాడు. బట్ థింగ్ ఏంటంటే మనం ఆయన మీద నమ్మకం పెట్టుకుని ఉన్నాం, ఆయన కూడా మన మీద నమ్మకం పెట్టుకున్నాడు. సో మనం ఎక్స్పెక్ట్ చేస్తుంటాం అప్డేట్స్ కోసం, ఆయన ఎక్స్పెక్ట్ చేయకపోతే మరి అదే ఏ విధంగా కమ్యూనికేషన్ అనేది మిస్లీడ్ అయిపోతుంది కదా, మిస్అండర్స్టాండింగ్ అయిపోతుంది కదా. సో అట్లీస్ట్ కమ్యూనికేషన్ ఈజ్ మినిమం కన్సర్న్ అనేది మనకి ప్రొవైడ్ చేయాలి కదా అని చెప్పేసి ఫౌండర్స్ యొక్క ఆవేదన, ఆక్రోధన, కన్సర్న్ అనమాట. సో దట్ ఈస్ ఇది ఈరోజు వీడియోలో అప్డేట్స్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ కావచ్చు, సో మన ఫౌండర్స్ తెలుసుకోవాల్సిన విషయాలు కావచ్చు. సో మై డియర్ ప్రౌడ్ ఫౌండర్స్, ఈ వీడియో అనేది ఖచ్చితంగా షేర్ చేయాలి అని నేను భావిస్తున్నాను. సో మీ ఒపీనియన్ ఏంటో నాకు తెలియదు కాబట్టి సో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే షేర్ చేయండి. అట్ ది సేమ్ టైం మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేసి పెట్టండి. సో థ్యాంక్ యూ ఫౌండర్స్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.